హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దిస్ ఇస్ నవ్వి ఉదయ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇందులో ఈ వీడియోలోకి వచ్చేస్తే మాత్రం చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఇంకా హోటల్స్ కూడా వెళ్ళారు, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మా ఛానల్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏం లేదండి, మెంతులు, జీలకర్ర ధనియాలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, తెల్ల వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం మంచిగా నీట్గా కడుక్కున్న చేపల పులుసులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్ మసాలా, గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రంగా ముక్కకి ఉప్పు, కారం, మసాలా అంతా పట్టేటట్టు మనం మంచిగా ముక్కలు మంచిగా కలుపుకోవాలి. కొంచెం అక్కడక్కడ ఉంటుంది కాబట్టి నీట్గా మంచిగా కలుపుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. ముక్కకు మంచిగా పడుతుంది. మనం పులుసు మరిగేలోపు ముక్కకు మంచిగా పడుతుంది అనమాట. నెక్స్ట్ అలా పెట్టుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మసాలాలంతా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి వేయించి మిక్సీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది చేపల పులుసులో. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకుని కొంచెం చిటాపట అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మసాలా మాత్రం అందులో వేసేయాలి. కొంచెం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఒక 1 సెకండ్ కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. అందులో మనము మసాలా అంతా పట్టించిన చేప ముక్కల్ని వేసేయాలండి. ఎంత బాగుంటుందంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మా స్టైల్ మీకు అందరికీ చేపల పులుసు వచ్చు, బట్ మా స్టైల్ ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రం వేస్తానండి, అది వేస్తే ఇంకా చేపల పులుసు చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇంట్లో దించేటప్పుడు వేస్తాను అది. మా చేప ముక్కల్ని మాత్రం స్పూన్ పెట్టకండి, ఎందుకంటే ఫస్ట్ వేసినప్పుడు ఒక్కసారి పెట్టండి. నెక్స్ట్ నేను ఎలా చేస్తున్నానో వీడియోలో అలా చేయండి. చేపలు విరిగిపోతాయి. ముక్క ఉడికిందంటే స్పూన్ పెట్టగానే విరిగిపోతాయి. సో స్పూన్ పెట్టకండి. జస్ట్ కొంచెం అలా మధ్యలో మాడకుండా అలా కలుపుకుంటే చాలు స్పూన్తో. నెక్స్ట్ చింతపండు రసం వేసుకోవాలి. మనకు తగినంత. మనం పులుపు తింటే పులుపు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవాలి. మనకు నచ్చినట్టు చింతపండు రసం వేసుకుంటే చాలు. మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని అందులో ఇంకా చేప ముక్కల్ని కొంచెం ఎక్కువసేపు ఉడకొద్దు. చేప పులుసు మాత్రం కొంచెం ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ అలా 2-3 టైమ్స్ అలా అనుకొని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. నెక్స్ట్ ఇదేనండి, ఎల్లిపాయలు అండ్ జీలకర్ర కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ దీనిలో చేపల పులుసులో. ఒక్కసారి ఇది వేసుకొని ట్రై చేయండి. అది దించేటప్పుడు మాత్రం వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతేనండి. చేపల పులుసు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేయండి. రియల్గా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. నచ్చితే